Represented by La Lens TV. తాతల ఆస్తి ఎవరికి చెందుతుంది? మనవలక, మనవరాలక, కుమార్తెలక, లేక తాత తనకు నచ్చినటువంటి వారికి ఇచ్చుకోవచ్చా? తండ్రి ముందే మరణిస్తే మనవడికి వాటా వస్తుందా? తాత రాసినటువంటి వీలునామా ఎవరైనా ప్రశ్నించవచ్చా? అసలు తాతల ఆస్తిపై చట్టం ఏం చెబుతుంది? చాలా కుటుంబాలలో లక్షల రూపాయలు, కోట్ల విలువ చేసేటువంటి ఆస్తుల విషయంలో వివాదాలు రావడానికి ప్రధాన కారణం చట్టంపై అవగాహన లేకపోవడం మాత్రమే. తాతల యొక్క ఆస్తి అంటే ఆటోమేటిక్ గా మనవడికే వస్తుంది అని కొందరు భావిస్తే కుమార్తెలకు హక్కులు కూడా ఉండవు అని మరికొందరు అనుకుంటారు. కానీ చట్టం చెప్పేది ఏమిటి? నిజంగా ఎవరికి ఎంత హక్కు ఉంటుంది? ఈ వీడియోలో తాతల ఆస్తి అంటే ఏమిటి, అది పూర్వీకుల ఆస్తి, అది పూర్వీకుల ఆస్తి అయితే ఏమవుతుంది, స్వయంగా సంపాదించినటువంటి ఆస్తి అయితే ఎవరికి వెళ్తుంది, ఆస్తి యొక్క పంపకాలలో వివాదం వస్తే ఎవరిని కలవాలి, కోర్టును ఎప్పుడు ఆశ్రయించాలి వంటి ప్రతి ముఖ్యమైనటువంటి అంశాన్ని సులభమైన భాషలో చట్టపరమైనటువంటి కోణంలో పూర్తిగా తెలుసుకుందాం. విషయానికి వెళ్తే తాత స్వయంగా సంపాదించిన ఆస్తి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే తాతకు తన ఇష్ట ప్రకారం ఎవరికి కావాలంటే వారికి ఇవ్వడానికి హక్కు అనేది ఉంటుంది. వీలునామా రాస్తే విల్లులో పేర్కొన్నటువంటి వ్యక్తికే ఆస్తి అనేది వెళ్తుంది. విల్లు లేకుండా మరణిస్తే చట్టం ప్రకారం ఆయన క్లాస్ 1 వారసులకు ఆస్తి చెందుతుంది. భార్య, కుమారులు, కుమార్తెలు, ముందు మరణించిన కుమారుడు, కుమార్తె యొక్క పిల్లలు కూడా మొదలైన వారికి వెళ్తుంది. రెండో విషయం ఏంటంటే తాత యొక్క పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తి, దాన్ని యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయితే అది ఉమ్మడి కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తి అయితే కుమారులకు మాత్రమే కాకుండా కుమార్తెలకు కూడా సమానమైనటువంటి హక్కు అనేది ఉంటుంది. 2005లో వచ్చినటువంటి సవరణ ప్రకారం కుమార్తె కూడా కుమారుడితో పాటు సమానమైనటువంటి కోపార్షనరీ అవుతుంది. తండ్రి ముందే మరణించినట్లయితే అతని యొక్క వాటాపై అతని పిల్లలకు అంటే మనవలకు, మనవరాలకు కూడా హక్కు అనేది వస్తుంది. తాత నుంచి ఇద్దరు కుమారులకు, ఏ నుండి ఏ అండ్ బి అనుకుందాం. ఏ ముందే మరణించి అతని యొక్క ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాత మరణించినప్పుడు ఏ బ్రతికి ఉంటే వచ్చేదైనటువంటి వాటాను అతని యొక్క ఇద్దరు పిల్లలకు సమానంగా పంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే తాత ఆస్తి అంటే అది ఆటోమేటిక్ గా మనవడికే వస్తుంది అనుకోవడం తప్పు. ఆస్తి తాత స్వయంగా సంపాదించిందా లేదా పూర్వీకుల నుంచి వచ్చిందా? తాత వీలునామా రాశాడా? తాత కన్నా ముందే ఆయన యొక్క కుమారుడు మరణించాడా? కుటుంబ సంబంధించినటువంటి హిందూ కుటుంబమా కాదా? ఇవన్నీ కూడా చూసి వారసత్వం అనేది నిర్ణయించబడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వారసత్వం, తాతల ఆస్తి, పూర్వీకుల ఆస్తి, కో పార్ట్నర్ కి సంబంధించినటువంటి వాటి అన్ని అంశాలను కూడా ప్రధానంగా హిందూ వారసత్వ చట్టం 1956, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అని పిలవడం జరుగుతుంది. దానిని 2005 సంవత్సరంలో దాన్ని సవరణ కూడా చేయడం జరిగింది. ఈ చట్టం కింద వర్తించేటువంటి మతాలు ఏమిటంటే హిందూ మతం, బౌద్ధ మతం, జైన్ మతం, సిక్కు. అయితే కొన్ని మతాలకు ఈ చట్టం అనేది వర్తించదు. ఏ మతాలు అనంటే ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, యూదులు. వీరికి వారి యొక్క వ్యక్తిగత పర్సనల్ వారసత్వ చట్టాలు అనేవి వర్తిస్తాయి. ఉదాహరణకి ముస్లింలకు ముస్లిం వ్యక్తిగత చట్టం, ముస్లిం పర్సనల్ లా అనేది వర్తిస్తుంది. క్రైస్తవులకు, పార్సీలకు సాధారణంగా వారసత్వానికి సంబంధించినటువంటి నిబంధనలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి తాతల ఆస్తి ఎవరికి వెళ్తుంది అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఆ యొక్క వ్యక్తికి సంబంధించినటువంటి మతం ఏమిటి, ఏ మతానికి చెందిన వారు, ఆస్తి స్వయంగా సంపాదించిందా లేదా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తి, వీలునామా ఏమైనా ఉందా, కుటుంబం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంశాలపై ముందుగానే పరిశీలించిన తర్వాతనే వారికి నిజాలు ఇవ్వడంలో సహకరించే అవకాశం అనేది ఉంటుంది. సహకరించి సలహాలు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇదే విషయం పైన భారతదేశంలో చట్టపరంగా ఆస్తులను అనేక రకాలుగా వర్గీకరించడం జరిగింది. సాధారణంగా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన ఆస్తులు ఏమిటంటే ఫస్ట్ వన్, చరాస్తులు అంటే మూవబుల్ ప్రాపర్టీ. బంగారం, నగదు, వాహనాలు, షేర్లు, బాండ్లు, డిపాజిట్లు మొదలగు అన్నింటినీ కూడా చరాస్తులు అంటారు. అంటే కదిలే అటువంటి ఆస్తిని చరాస్తి అంటారు. రెండో విషయానికి వస్తే స్థిరాస్తి అంటే దీన్ని ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటారు. అంటే భూములు, ఇండ్లు, ప్లాట్లు, భవనాలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములను మొదలగు అన్నింటిని కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటారు. అంటే దీన్నే స్థిరాస్తులు అంటారు. అంటే కదలలేనటువంటి ఆస్తులు, అతుక్కపోయి ఉండేటువంటి ఆస్తులను స్థిరాస్తులు అంటారు. మూడో విషయానికి వస్తే స్వయంగా సంపాదించినటువంటి ఆస్తి కూడా అదొక రకమైనటువంటి ఆస్తి, అది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు. అంటే ఒక వ్యక్తి తన యొక్క సొంత సంపాదనతో కొనుగోలు చేసినటువంటి ఆస్తిని సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు. నాలుగో విషయానికి వస్తే పూర్వీకుల యొక్క ఆస్తి అంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, 4 తరాలుగా వస్తున్నటువంటి ఉమ్మడి ఆస్తిని యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటారు. ఐదో విషయానికి వస్తే ఉమ్మడి కుటుంబ ఆస్తి, ఇది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటారు. అంటే హిందూ అవిభక్త కుటుంబం HUF కు సంబంధించినటువంటి ఇది ఒక ఆస్తి. ఆరో విషయానికి వస్తే వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి, ఇది
ఇన్హెరిటెంట్ ప్రాపర్టీ అంటే తల్లిదండ్రులు లేదా ఇతర వారసులకు నుంచి వచ్చినటువంటి సంక్రమించే ఆస్తిని వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి ఇన్హెరిటెంట్ ప్రాపర్టీ అని అంటారు. ఏడో విషయానికి వస్తే వీలునామా ద్వారా వచ్చినటువంటి ఆస్తి అంటే టెస్టిమేటరీ ప్రాపర్టీ అంటే వీలునామా ద్వారా వచ్చినటువంటి ఆస్తిని టెస్టిమెంటరీ ప్రాపర్టీ అంటారు. ఎనిమిదో విషయం ఏంటంటే బహుమతిగా వచ్చినటువంటి ఆస్తి అంటే గిఫ్ట్ డీడ్ ప్రాపర్టీ. గిఫ్ట్ డీడ్ ద్వారా పొందినటువంటి ఆస్తిని బహుమతిగా వచ్చినటువంటి ఆస్తి అంటారు. అయితే ప్రభుత్వం కేటాయించినటువంటి ఆస్తులు గవర్నమెంట్ అసెట్స్ గ్రాంటెడ్ ప్రాపర్టీస్ అసైన్ భూములు, డి పట్టా భూములు, ఇనాం భూములు, పోడు భూములు ఇచ్చేటువంటి పట్టాలు మొదలైన అన్నింటిని కూడా ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఇది కూడా ఒక రకమైనటువంటి ఆస్తిగానే పరిగణించబడుతుంది. పదో విషయం ఏంటంటే మేధో సంపత్తి అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే కాపీరైట్, ట్రేడ్ మార్క్, పేటెంట్, డిజైన్ హక్కులకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా మేధో సంపత్తి అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కి సంబంధించినటువంటిది కూడా అదొక రకమైనటువంటి ఆస్తి. 11వ విషయం ఏంటంటే డిజిటల్ ఆస్తులు అంటే డిజిటల్ అసెట్స్. క్రిప్టో ఆస్తులు, చట్టపరమైనటువంటి నియంత్రణకు లోబడి ఉన్నటువంటి ఆస్తులు, డిజిటల్ వాలెట్లు, ఆన్లైన్ యొక్క ఆదాయ హక్కులు వీటన్నిటిని కూడా డిజిటల్ అసెట్స్ అని కూడా పిలవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఆస్తులే. అయితే తాతల ఆస్తి పంపకాల విషయంలో వివాదం వస్తే సమస్య స్వభావాన్ని బట్టి ఎవరిని కలవాలో నిర్ణయించాలి. ఎవరైనా అంటే ఫస్ట్ వన్, కుటుంబ సభ్యుల మధ్య పంపకాల వివాదం అయితే కుటుంబ పెద్దల యొక్క సమక్షంలో మాట్లాడుకోవడానికి ప్రయత్నించాలి. గ్రామ పంచాయతీ లేదా స్థానిక సంస్థల యొక్క పెద్దల ద్వారా మధ్యవర్తిత్వం మీడియేషన్ ద్వారా చేసుకోవచ్చు. రెండో విషయానికి వస్తే పట్టాదార్, పహానీ, 1B మ్యూటేషన్ వంటి రెవెన్యూ రికార్డులకు సంబంధించినటువంటి సమస్య అయితే అది సంబంధిత తహసీల్దార్ గారు ఎంఆర్ఓ కార్యాలయాన్ని సంప్రదించి అవసరమైనటువంటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ గారు లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా అప్పీల్ అనేది చేసుకోవచ్చు. మూడో విషయానికి వస్తే ఆస్తిలో వాటా అంటే పార్టీషన్ కావాలంటే సివిల్ కోర్టులో పార్టీషన్ షూట్ విభజన దావా అనేది దాఖలు చేసుకోవచ్చు. కోర్టు చట్టబద్ధమైనటువంటి వాటాలను నిర్ణయించి అవసరమైనటువంటి ఆస్తిని విభజించే ఉత్తర్వులు ఇస్తుంది. నాలుగో విషయానికి వస్తే వీలునామా నకిలీదని అనుమానం ఉంటే లేదా మోసం జరిగితే సివిల్ కోర్టులో వీలునామా చెల్లుబాటు కాదని సవాల్ కూడా చేసుకోవచ్చు. మనకు పిటిషన్ కూడా వేసుకోవచ్చు. మోసం, ఫోర్జరీ వంటి క్రిమినల్ అంశాలు ఉంటే కూడా పోలీసులకు ఫిర్యాదు అనేది చేయవచ్చు. ఐదో విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి వివాదాలు ఉంటే సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి పత్రాలు తీసుకొని అవసరమైతే సివిల్ కోర్టును కూడా ఆశ్రయించే అధికారం వారికి ఉంటుంది. ఇక్కడ సీక్వెన్స్ గా చూసినట్లయితే రెవెన్యూ రికార్డుల యొక్క సమస్య కోసం తహసీల్దార్ గారు లేదా ఆర్డీఓ గారిని కలవచ్చు. ఆస్తిలో వాటా కావాలంటే సివిల్ కోర్టుకు వెళ్ళవచ్చు. మోసం జరిగిందని అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్ ప్లస్ సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు. కుటుంబం రాజీ సాధ్యమైతే మధ్యవర్తిత్వం మీడియేషన్ ద్వారా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు. చట్టపరమైనటువంటి సలహా కోసం ఆస్తి యొక్క వ్యవహారాల్లో అనుబంధం ఉందన్నటువంటి న్యాయవాదిని అడ్వకేట్ ని సంప్రదించి మీ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే తహసీల్దార్ లేదా రెవెన్యూ అధికారులు ఎవరికి ఎంత వాటా అనేది వారసత్వ వివాదాన్ని తుది నిర్ణయించుకోలేరు. వారు కేవలం రెవెన్యూ రికార్డులను నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వాటాలపై నిజమైనటువంటి వివాదం ఉంటే దానిని తుది నిర్ణయానికి తీసుకొచ్చే అధికారం సివిల్ కోర్టుకు మాత్రమే ఉంటుంది. మండల ఆఫీస్ గానీ, ఆర్డీఓ ఆఫీస్ గానీ, కలెక్టర్ ఆఫీస్ గానీ ఉండదు. కాబట్టి తాతల ఆస్తి పంపకాల విషయంలో రాజీ కుదరకపోతే సరైన మార్గం సివిల్ కోర్టును ఆశ్రయించడమే. ఇక్కడ చివరిగా వీడియో కంక్లూజన్ లో మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే తాతల ఆస్తి అనేది కేవలం భూమి అనేది కాదు, అది ఒక కుటుంబం సంబంధించినటువంటి చరిత్ర. కానీ ఆ యొక్క చరిత్రకు కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండాలనంటే ప్రతి ఒక్కరూ తమ యొక్క హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలి. తాతల యొక్క ఆస్తి కాబట్టి నాదే అని అనుకోవడం ఎంత తప్పో, నాకు ఎలాంటి హక్కు లేదు అని భావించడం కూడా అంతే తప్పు. ఆస్తి పంపకాలలో వివాదం వస్తే ఆవేశంతో కాదు, చట్టబద్ధంగా ముందుకు వెళ్ళాలి. అవసరమైతే పత్రాలను పరిశీలించి న్యాయ సహాయం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు కుటుంబంలోనే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. రాజీ సాధ్యం కాకపోతే చట్టం మీకు న్యాయం చేసే మార్గాన్ని చూపెడుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, తాతలు తమకు ఇచ్చింది కేవలం ఆస్తి మాత్రమే కాదు, కుటుంబ సంబంధాలను కూడా. ఆస్తిని పంచుకోవచ్చు కానీ బంధాలను కోల్పోవద్దు. మీ యొక్క హక్కులను తెలుసుకోండి, చట్టాన్ని గౌరవించండి, న్యాయపరమైనటువంటి వాటాను చట్టబద్ధంగానే పొందండి. అదే నిజమైనటువంటి విజయం. ఇప్పటి వరకు ఈ వీడియోలో తాతల ఆస్తి ఎవరికి అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మరొక కొత్త లీగల్ కంటెంట్ తో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.